ఏమండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను కదా, వీడియోస్ తీస్తున్నా కానీ మంచిగా ఎడిటింగ్ చేయడానికి రావట్లేదండి. మిమ్మల్ని అడిగితే మీరు హెల్ప్ చేయరు. నాకు ఎడిటింగ్ నేర్పించవచ్చు కదా. సర్రా మరి ప్రీమియర్ ప్రో నేర్పిస్తా. అలానే మన ఛానల్లో వీడియోస్ కూడా పెట్టాం కదా, ట్యూటోరియల్స్ ప్రీమియర్ ప్రో సంబంధించి చూసేసాయి. అదంతా నా వల్ల కాదు, కానీ ఏదైనా ఈజీగా ఎడిటింగ్ చేసేది చెప్పండి. అన్నీ ఈజీగానే కావాలంటావు. సరే, ఫిల్మోర్ 13 ఉంది కదా, సో దానికి సంబంధించి కొన్ని ఏ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాన్ని యూజ్ చేసుకొని నువ్వు ఈజీగా ఎడిటింగ్ చేయొచ్చు. నువ్వు చేయాల్సిన పని ఏమి ఉండదు, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. హే గైస్, మీరు ఫిల్మోరా యొక్క పార్ట్ 3 ట్యూటోరియల్ అయితే ఉన్నారు. మిగిలిన 2 పార్ట్స్ చూడాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్తో లింక్ ఇస్తాను, అలానే పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి, ఆ తర్వాత వీడియో చూడండి. ఈ వీడియోలో మీకు టాప్ 10 ఏ ఫీచర్స్లో టాప్ 5 ఏ ఫీచర్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలా ఈజీగా ఉంటాయి గాయస్. మీరు ఏని యూజ్ చేసుకొని ఎడిటింగ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. సో అన్లిమిటెడ్ క్రెడిట్స్ అయితే ఉంటాయి అన్నమాట మీకు ఇందులో. జస్ట్ మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, మీకు వీడియో ఎడిటింగ్ అదే చేయించేస్తుంది. దానికి ఇమేజ్లు, వీడియోలు కావాలన్నీ అదే యాడ్ చేసుకుంటుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదే యాడ్ చేసుకుంటుంది, వాయిస్ కూడా అదే చెప్తుంది అనమాట. సో ఇవన్నీ కలగలిసి మనకు అవుట్పుట్ని అయితే ఇస్తుంది. చూడండి, రియల్లీ అమేజింగ్ అయితే ఉంటుంది. సో అవుట్పుట్ కూడా మీకు ట్యూటోరియల్లో చూపిస్తాను ఎలా ఉంది ఏంటి కథ అని చెప్పేసి. సో ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో గైస్, ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హే గాయస్, ఇది ఫిల్మోరా 13 యొక్క ఇంటర్ఫేస్ అనమాట. సో మనకు చూడడానికి ఏ విధంగా అయితే ఉంటుంది. ఇందులో మనం టాప్ 5 ఫీచర్స్ ఎంత తెలుసుకుందాం. మెయిన్ మనం ఓపెన్ చేయగానే ఇక్కడ వచ్చేసరికి స్క్రీన్ రికార్డర్ కనిపిస్తుంది, ఏ టెక్స్ట్ బేస్డ్ రేటింగ్ కనిపిస్తుంది, సైలెంట్ డిటెక్షన్, ఇంకా ఏ కాపీ రైటింగ్, ఇన్స్టాంట్ కటర్, ఆటో బీట్ సింక్, ఇంకా ఆటో రీఫ్రేమ్, ఇన్స్టాంట్ మోడ్ అనమాట. ఆ తర్వాత పైన చూసుకున్నట్లయితే మనకు న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే సో మనం ఎడిటింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. కింద చూసినట్లయితే మనకు లోకల్ ప్రాజెక్ట్స్ అని కనిపిస్తుంది. ఇవి వచ్చేసరికి నేను ఇంతకుముందు ఎడిటింగ్ చేసిన ప్రాజెక్ట్స్ అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఓపెన్ చేసుకోవచ్చు, ఒకవేళ మనం సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే. ఓకే, క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అనేది 16:9 పెట్టేసుకుంటే సరిపోతుంది. తర్వాత న్యూ ప్రాజెక్ట్. ఓకే, మనకు ఓపెన్ చేయగానే ఇలా అయితే ఉంటుంది అనమాట. సో చాలా ఈజీగా అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంటర్ఫేస్ గురించి మొత్తం ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా కట్ చేసుకోవాలి, ప్రతి ఒక్క దాని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 1, పార్ట్ 2 ట్యూటోరియల్స్ అయితే ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, పైన కార్డ్స్లో వదిలేస్తాను, అలానే కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి. ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు ఒక అవగాహన అయితే వస్తుంది. ఆ తర్వాత దీన్ని చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఓకే, మనం జస్ట్ నార్మల్గా మ్యాచ్ టు మీడియా మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఏదైతే వీడియో ఇంపోర్ట్ చేసుకున్నానో దానికి సంబంధించిన ఫ్రేమ్ రేట్ అనమాట ఇది. ఓకే, తర్వాత కీ ప్రాజెక్ట్ సెట్టింగ్స్ అనిపిస్తుంది కదా, సో ఇది సీక్వెన్స్ అనమాట. ఏదైతే మనకు 1080p సంబంధించిన సీక్వెన్స్ అయితే తీసుకుంటుంది దీని మీద క్లిక్ చేస్తే. సో మనకు కొద్దిగా స్మూత్గా అర్థం అవ్వాలి కాబట్టి 1080p అయితే తీసుకుందాం, సరిపోతుంది. ఫుల్ హెచ్డి ఇది అనమాట. ఇంకా మనకు ప్రివ్యూ అయితే కనిపిస్తుంటుంది ఈ మానిటర్లో. ఇప్పుడు మనం ఆడియో వీడియో రెండు మిక్స్ అయిపోయాయి, ఈ రెండింటిని మనం డిటాచ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ డిటాచ్ ఆడియో కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే డిటాచ్ అయిపోతుంది. ఓకే, ఇదనమాట. ఇప్పుడు మనం ఏఐని యూజ్ చేసుకొని ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టూల్ వచ్చేసరికి మనకు ఏఐ మ్యూజిక్ జనరేటర్. సో మనం ఏఐని యూజ్ చేసుకుని మ్యూజిక్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. అది ఎలా చూద్దాం. ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఏఐ మ్యూజిక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకు ట్యాగ్స్ ఇవ్వాలి. ఇక్కడ హ్యాపీ అని కానీ లేదా సినిమాటిక్ అని చెప్పి కానీ ఇంకా కొన్ని ప్రాంప్ట్స్ అనేది ఇక్కడ మనం ఇచ్చినట్లయితే దానికి సంబంధించిన మ్యూజిక్ అనేది ఏ ద్వారా జనరేట్ చేసి అయితే మనకి ఇస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మనం ఏ ద్వారా మ్యూజిక్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు నేను ఒక ట్యాగ్ అయితే ఇస్తున్నాను, వ్లాగ్స్ ఉంది. ఒకవేళ వ్లాగ్స్ కావాలన్నా ఇక్కడ నుంచి మనం ఆడియో తీసుకోవచ్చు. ట్రావెల్ సంబంధించిన ఆడియోస్ ఉంటాయి. సో మీకు ఇది ఒకవేళ మరి వన్స్ పర్చేస్ చేసిన తర్వాత మీకు అన్లిమిటెడ్ అనమాట, అన్లిమిటెడ్ మ్యూజిక్ అయితే మీరు బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడెక్కడి నుంచో బయట డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, కాపరేట్ కూడా మీకు పడదనమాట. సో వ్లాగ్స్ అని క్లిక్ చేశాను, జనరేట్. ఓకే గైస్, ఇక్కడ చూసినట్లయితే మనకు ఏ మ్యూజిక్ అయితే జనరేట్ చేసింది. సో జస్ట్ ఒకటి ప్లే చేసి చూద్దాం. విన్నారు కదా, ఈ విధంగా మనం మ్యూజిక్ అయితే జనరేట్ చేసుకొని మన వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ డౌన్లోడ్ చేసుకొని వీడియో కింద అయితే యాడ్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు ఈ ఆడియోని అయితే మ్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు వినండి.
సో గైస్ విన్నారు కదా, ఈ విధంగా మీరు వీడియోకి తగ్గట్టు ఆడియోని ఎడిట్ చేసుకుంటే సరిపోతుంది. లిటరల్లీ నాకైతే ఈ సెట్టింగ్ అనేది, ఈ ఫీచర్ అనేది చాలా బాగా నచ్చింది. సో ఇది మీకు ఫేవరెట్ అయితే అవుతుంది అనమాట. సో ఒకసారి ట్రై చేయండి. వన్స్ మీరు పర్చేస్ చేస్తే మొత్తం ఫిల్మోరా అంతా మీదే అనమాట. మీరు వండర్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక ఆలస్యం చేయకుండా నెక్స్ట్ టూల్ అంటే చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఏఐ వాయిస్ క్లోన్. సో గైస్ మనం ఏఐ ద్వారా వాయిస్ అయితే క్లోన్ చేసుకోవచ్చు. అది అలా చూద్దాం. ఓకే గైస్, ఇప్పుడు టైటిల్స్ లోకి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మీకు నచ్చిన ఒక టైటిల్ అయితే తీసుకోండి. జస్ట్ నేను దీన్ని ఇంపోర్ట్ చేసుకున్నాను టైం లైన్ లోకి. ఇక్కడ మీకు నచ్చింది టైప్ చేసుకోండి. ఇలా మిడిల్లో పెట్టేసుకొని ఇప్పుడు జస్ట్ ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూజ్ వాయిస్ క్లోన్ టు క్రియేట్ యువర్ కస్టమ్ వాయిస్. ఇప్పుడు మనం ఇక్కడ కొంతమంది వాయిసెస్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకే డన్, యాడ్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో. ఇవన్నీ మ్యూట్ చేసేద్దాం. Hi guys, how are you? చూసారు కదా, మనం ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో ఆ టెక్స్ట్ తగ్గట్టు వాయిస్ని అయితే ఇచ్చేసింది. ఈ విధంగా మీరు టెక్స్ట్ని యూజ్ చేసుకొని మంచి మంచి వాయిస్ని జనరేట్ చేసుకొని, సో మీరు ఇమేజెస్ వేసుకొని బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చే సరిపోతుంది. మీ వాయిస్ లేకుండానే మీరు వాయిస్ని అయితే జనరేట్ చేయొచ్చు. సో వాయిస్ క్లోన్ అయితే ఇలా మీకు నచ్చిన వాయిసెస్ని అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు మనకు చాలా అయితే ఉన్నాయి. అలానే మనకు స్పీడ్ అండ్ పిచ్ అయితే కనిపిస్తుంది కదా, వీటిని యూజ్ చేసుకొని మనం స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అలానే పిచ్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలి, మేము కనిపించకుండా బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళ వాయిస్తో మేము ఇమేజెస్ యాడ్ చేసి వీడియోలు చేయాలనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళకి ఈ ఏఐని యూజ్ చేసుకొని మీరు వీడియోస్ని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక మనం నెక్స్ట్ టూల్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏ టెక్స్ట్ టు వీడియో కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మాకు నచ్చిన టాపిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి టాపిక్ మీ ఇష్టం, మీరు ఎలాంటి టాపిక్ చేయాలనుకుంటున్నారు. సో ఎడిటింగ్ సంబంధించి చేయాలనుకుంటున్నారు, లేకపోతే ఇన్ఫర్మేటివ్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి, ఇంకా మూవీస్ కి సంబంధించి, ఇలా మీరు ఓన్ గా టెక్స్ట్ అయితే టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను టాప్ 5 ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ విత్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి టైప్ చేశాను. ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడొచ్చు మనకు తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ లో చేయాలనుకుంటే సో ఇది మీకు యూజ్ అవుతుంది అనమాట. సో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాను. వీడియో రేషియో వచ్చేసరికి నేను 16:9 అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత వాయిస్ వచ్చేసరికి మీ ఇష్టం, ఏ వాయిస్ అయినా పెట్టుకోవచ్చు. నేను జాసన్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను టెక్స్ట్ టు వీడియో అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనకు జనరేట్ అయితే అవుతుంది. సో కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకే గైస్, ఇక్కడ చూసినట్లయితే మనకు వీడియోని యాడ్ చేసింది, టెక్స్ట్ని యాడ్ చేసింది, లైక్ సబ్ టైటిల్స్. ఆ తర్వాతకి వాయిస్ ఓవర్ ఇచ్చింది, అలానే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ కూడా యాడ్ చేసింది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉండబోతుందో. ఒకసారి ప్లే చేసి చూద్దాం. Top 5 editing softwares with full explanation. చూసారు కదా, మనకు వాయిస్ తో పాటు మ్యూజిక్ కూడా వచ్చేసింది. మొత్తం అదే యాడ్ చేసుకుంది, వీడియోస్, ఇంకా సబ్ టైటిల్స్, అలానే వాయిస్ ఓవర్, ఇంకా మ్యూజిక్. సో ఈ విధంగా మీరు ఏఐ ద్వారా వీడియోని అయితే రెడీ చేసుకోవచ్చు. ఓకే గైస్, ఇక మనం నెక్స్ట్ టూల్ చూసుకున్నట్లయితే ఏఐ వోకల్ రిమూవర్. సో ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడైతే మీరు సాంగ్ వింటున్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, అలానే వాయిస్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే కావాలి, వోకల్ వద్దు, వోకల్ మాత్రం రిమూవ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టూల్ అనేది. సో ఒక సాంగ్ ప్లే చేస్తాను, వినండి. కాపరేట్ సాంగ్ అయితే కాదు, ఇది నాన్ కాపరేట్ సాంగ్. కాపరేట్ సాంగ్ వేస్తే నా ఛానల్ దెబ్బ పడుతుంది. సో ప్లే చేస్తున్నా, వినండి. Coming with them bangers, tell me where my paper. Still on the same mission, trying to live major. Don't. సో చూసారు కదా, మనకు మ్యూజిక్ వస్తుంది, అలానే వోకల్ కూడా వస్తుంది అనమాట. సో వీటిలో మనం వోకల్ అయితే రిమూవ్ చేయాలి. ఎలా చేయాలి? సింపుల్ గైస్, ఇప్పుడు జస్ట్ మీరు రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి, మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు ఏఐ వోకల్ రిమూవర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే జస్ట్ మనకు జనరేట్ అయితే అవుతుంది. కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. ఓకే గైస్, ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది మెయిన్, తర్వాత ఇది వచ్చేసరికి వాయిస్, ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్. ఒక్కొక్కసారి విందాం. సో ఈ రెండింటిని మ్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు వాయిస్ విందాం. Danger, coming with them bangers. Let me wear my paper. Still on the same mission, trying to live major. Don't. చూసారు కదా, మనకు మ్యూజిక్ అయితే లేదు, ఓన్లీ వాయిస్ అయితే ఉంది. ఇప్పుడు మనం ఓన్లీ మ్యూజిక్ చూద్దాం. రియలీ అమేజింగ్ గైస్, నిజంగా చెప్తున్నా. ఇంతకుముందు అనుకునేవాడిని ఓన్లీ మనకు మ్యూజిక్కే కావాలి, ఎలా వోకల్ రిమూవ్ చేయాలని చెప్పి దానికి పిచ్చి సాఫ్ట్వేర్స్ అయితే వాడాను. ఒక్కటి కూడా మంచిగా అయితే వర్క్ చేయలేదు. ఫస్ట్ టైం ఇంత మంచిగా జనరేట్ చేసి ఇచ్చిన ఫిల్మోరా అయితే మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నిజంగా ఈ టూల్ అనేది నాకు అమేజింగ్ అనిపించింది. సో మీరు ఎలాంటి సాంగ్ అయినా వోకల్ అయితే రిమూవ్ చేయొచ్చు, వాయిస్ని అయితే. సో మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు ఓన్గా పాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఓన్లీ వోకల్ రిమూవ్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏఐని యూజ్ చేసుకొని మనం యూట్యూబ్కి థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు.
ఎస్ గైస్, ఇది నిజంగానే చెప్తున్నా. సో వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో ఫోటో తమ్నేల్ ఎలా ఎడిటింగ్ చేసుకుంటాం భయ్యా అని చెప్పేసి. సో గైస్ చాలా సింపుల్ అది. సో మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను, చూసేసేయండి. ఇది వచ్చేసరికి మనం జస్ట్ మీడియాలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు స్టాక్ మీడియాలో ఏ ఇమేజ్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసేసుకొని ఇక్కడ మనం ప్రాంప్ట్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ నాకు నోట్కి వచ్చింది టైప్ చేసాను, జనరేట్ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని చెప్పేసి. ఇప్పుడు జనరేట్ చేస్తున్నాను. జస్ట్ మనకు ఎలా కావాలి, రియలిస్టిక్ కా, లేకపోతే పోర్ట్రేట్, హ్యాండ్ డ్రానా, లేకపోతే సైబర్ పంక్, కేసీజీ, ఇలా మనం డిఫరెంట్ స్టైల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. మీకు నచ్చిన స్టైల్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫ్యూచరిస్టిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను, జనరేట్ మీద క్లిక్ చేశాను. సో మనకు జనరేట్ అయితే అవుతున్నాయి ఇమేజెస్. చూద్దాం ఒకసారి ఎలా వస్తుందో. గైస్ చూసారు కదా, మనకు ఎడిటింగ్ సంబంధించి నేను ప్రాంప్ట్ అయితే ఇచ్చాను ఫ్యూచరిస్టిక్ స్టైల్లో. సో మనకు ఇమేజ్ అనేది జనరేట్ చేసింది, ఇక్కడ చూడొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. దీన్ని యూజ్ చేసుకొని మనం థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ దిస్. ఓకే, ఆ తర్వాత టైటిల్స్లోకి వెళ్తున్నాను. ఇప్పుడు ఈ టైటిల్ని టైమ్లైన్లోకి తీసుకొచ్చాను. ఇప్పుడు టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాను. సో ఇలా మీరు డిజైన్ అయితే చేసుకోండి, నేనైతే శాంపుల్గా అయితే చూపిస్తున్నాను. ఇంకా డిజైనింగ్ అనేది మీ చేతుల్లో ఉంటుంది, ఎలా చేయాలి ఏంటి అనేది. లేదు మన ఇమేజ్ ఏదైనా పెట్టుకోవాలన్నప్పుడు సో దీన్ని డిలీట్ చేసి స్టాక్ మీడియాలో మీకు నచ్చిన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు నా ఇమేజ్ ఏదైనా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను టైమ్లైన్లోకి. ఇప్పుడు జస్ట్ ఇమేజ్ని టైమ్లైన్లోకి తీసుకొని జస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి. ఇక్కడ నేను AI టూల్స్లో ఇక్కడ స్మార్ట్ కట్అవుట్ కనిపిస్తుంది కదా, దాన్ని మీద క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, కట్ అయితే చేసింది. ఇప్పుడు జస్ట్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇంకా దీనికి కలర్ ఇవ్వాలంటే జస్ట్ కలర్లోకి వెళ్ళేసి మీకు టెంపరేచర్ కావాలంటే టెంపరేచర్ పెంచుకోవచ్చు, బ్లూయిష్ కానీ ఇంకా టింట్, వైబ్రెన్స్, సాచురేషన్, ఇవన్నీ మీరు ఎక్స్పోజర్ కానీ బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ మీ ఇమేజ్ తగ్గట్టు సెట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే వీడియో ఎఫెక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనకు చాలా స్టైల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మీరు వీడియో ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ దిస్. ఈ విధంగా అయితే మనకు చూడడానికి కనిపిస్తుంది. ఇలా మీరు, నేను జస్ట్ శాంపుల్ అయితే చూపించాను, మీరు ఇంకా అట్రాక్ట్గా అయితే చేసుకోవచ్చు. ఈ టూల్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇదంతా బాగానే ఉంది. సో చాలా మంది ఎక్స్పోర్ట్ ఎలా చేయాలని చెప్పి అడుగుతున్నారు. ఒకవేళ మీరు ఇమేజ్ లాగా కావాలంటే ఇమేజ్ లాగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ లాగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ మీకు స్క్రీన్ షాట్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. మనం ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఎందుకు కదా అని చెప్పేసి ఇక్కడ అన్ని సెట్ చేసుకొని ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి ఇమేజ్ అనమాట. ఈ ఇమేజ్ని మనం తమిళగా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి ఇమేజ్ లాగా అయితే సేవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం వీడియో లాగా సేవ్ చేయాలి. అది ఎలా అంటే మాత్రం ఇక్కడ ఎక్స్పోర్ట్ కనిపిస్తుంది, మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు లోకల్ కనిపిస్తుంది కదా, ఈ లోకల్ దగ్గర అవుట్పుట్ సెట్టింగ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసుకోండి, మీరు ఎక్కడ సేవ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ప్రిజెట్స్, ఆ తర్వాత ప్రిజెట్ వచ్చేసరికి మ్యాచ్ టు ప్రాజెక్ట్ సెట్టింగ్స్, ఏదైతే మనం ప్రాజెక్ట్ లో సెట్టింగ్స్ తీసుకున్నామో ఆ సెట్టింగ్స్ తో ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది అనమాట. ఫార్మాట్ వచ్చేసరికి MP4. సో MP4 లో అయితే పెట్టుకోండి. ఆ తర్వాతకి మనం ఫుల్ హెచ్డీలో పెట్టుకున్నాం కాబట్టి ఫుల్ హెచ్డీ అని చెప్పి పెట్టుకోండి. ఒకవేళ మీరు 4Kలో ఎడిటింగ్ చేసినట్లయితే మీరు ఇక్కడ 3840 to 160 అయితే పెట్టుకోండి. ఓకే, తర్వాత ఫ్రేమ్ రేట్ సెట్ చేసుకోండి, 25 30 50 మీరు షూట్ చేసుకున్న ఫ్రేమ్ రేట్ని బట్టి ఇక్కడ సెట్ చేసుకోండి. ఓకే, అంతే గైస్. ఇంకా మీరు దీనిలో ఎలాంటి ఆన్ చేయకండి. క్వాలిటీ అనేది మీకు రికమెండెడ్ అయితే డిఫాల్ట్ సెలెక్ట్ అవుతుంది. రికమెండెడ్ మీకు సరిపోతుంది. ఒకవేళ ఇంకా హైయర్గా కావాలి, నాకు హై క్వాలిటీలో కావాలి అంటే మాత్రమే హైయర్ సెలెక్ట్ చేసుకోండి. రికమెండ్ అయితే మీకు కరెక్ట్గా అయితే ఉంటుంది అనమాట. సో జస్ట్ అంతే. ఇక్కడ నుంచి మనం తమ్నైల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది తమ్నైల్ అనుకోండి, సేవ్. ఇది మాకు తమ్నైల్ లాగా అయితే యాడ్ అయిపోయింది. జస్ట్ ఎక్స్పోర్ట్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. లేదు ఇక్కడ నుంచే నేను డైరెక్ట్గా యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ యూట్యూబ్ మీద క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీరు డీటెయిల్స్ అని ఇక్కడ నుంచి ఇచ్చుకొని పబ్లిష్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. చూసారు కదా, ఇందులో మనకు మంచి మంచి ఫీచర్స్ అయితే చూడడానికి ఉన్నాయి. నాకు నచ్చిన టాప్ 5 ఫీచర్స్ వచ్చేసరికి ఇవే అనమాట. ఈ ఏ టూల్స్ ద్వారా మీరు ప్రతి ఒక్కటి యూట్యూబ్కి ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో మనకు చాలా అయితే ఉన్నాయి గైస్, చెప్పుకుంటా పోతే చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం వీడియోలో యూజ్ చేసుకోవచ్చు. సో గైస్ చూసారు కదా, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ సెక్షన్లో అడగండి, దానికి సంబంధించిన రిప్లై అయితే ఇస్తాను, లేదంటే సపరేట్ వీడియో అయితే తీసుకొస్తాను. అబ్బా థ్యాంక్స్ అండి. నేను కూడా సింపుల్గా ఎడిటింగ్ నేర్చుకున్నా, మీరు కూడా తొందరగా ఇన్స్టాల్ చేసుకొని నేర్చుకోండి. సో గైస్ చూసారు కదా ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. బట్ పర్చేస్ చేయాలి కదన్నా, మాకు ఫ్రీగా దొరకదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. బట్ వన్స్ మీరు పర్చేస్ చేసి చూడండి, జస్ట్ ట్రయల్ వర్షన్ ఇన్స్టాల్ చేసుకొని వాడండి. ఆ తర్వాత రిజల్ట్ చూసి నచ్చితేనే తీసుకోండి, లేదంటే మీ ఇష్టం. నేను తీసుకోనని చెప్పి మిమ్మల్ని బలవంతం అయితే పెట్టట్లేదు, కానీ ఇందులో ఉన్న ఫీచర్ చూశాక మాత్రం తప్పకుండా తీసుకోవాలనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. సో లింక్స్ ఓపెన్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి, అంతే. ఇక మీ వీడియోకి తిరిగేలేదు, వండర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో గైస్ ఇక నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.